తిరిగి వార్తలకు స్వాగతం. పోడూరులోని చంద్రరాజు చెరువు జగనన్న కాలనీలో నడకదారి మూసివేయడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. 5 ఏళ్ల క్రితం 176 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, సుమారు 80 మంది ఇళ్ల నిర్మాణం చేసుకున్నారని, ఈ ప్రాంతానికి రోడ్డు మంచినీరు సదుపాయం కల్పించాలని కోరారు. కాలినడక మార్గం కంచె వేయడంతో 3 కిలోమీటర్ల చుట్టూ తిరిగి నీళ్లు తీసుకురావడానికి, పాఠశాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు విన్నవించుకున్నారు. దీంతో స్థానిక తహసీల్దార్ని కలవాలని ఉన్నతాధికారులు ఆచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ కలిసి వారి సమస్యను వివరించారు. తక్షణమే తహసీల్దార్కు ఫోన్ చేసి కాలినడక మార్గాన్ని పునరుద్ధరించాలని, కంచె తొలగించాలని ఆదేశించారు. దీంతో కాలనీ వాసులు పీతాని సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. చెప్పండి. నా పేరు ఇల్లా రేవతి అండి. మాది పోడూరు మండలం. జగనన్న కాలనీ మాకు 5 సంవత్సరాల క్రితం జగనన్న కాలనీ శాంక్షన్ చేశారండి. ఇల్లు కట్టుకుని చాలా మంది అందరూ కాపురాలు అంటున్నారండి, కానీ రోడ్లు వేయలేదండి. ఆ రోడ్లు వేయకపోవడంతో చాలా సమస్యగా ఉంటుంది. చంద్రచెరువు కాలనీ నడకదారులు కూడా మూసేశారండి. దానివల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి, పెద్దవాళ్ళు బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఆ రోడ్డు వేయాలని మేము కలెక్టర్ గారిని సంప్రదించాము. వాళ్ళు న్యాయం చేస్తానన్నారండి. తగిన న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నామండి. నా పేరు కోరుకుంటూ భాగ్యవతి అండి. మాకు జగనన్న కాలనీ మాకు 176 ఇల్లు స్థలాలు ఇచ్చారు. 80 మంది వరకు ఉన్నాము. మాకు ఇంకా రోడ్లు పడలేదు. పిల్లలు స్కూల్కి అది అక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. నేను కూడా మంచినీరు కూడా సదుపాయం లేదు. దాని గురించి ఈ విషయం ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారికి తెలియచేయాలనేసి మేము వచ్చాము. నా పేరు కోరుకుంటూ భాగ్యవతి. క్రింది నుంచి సరైన బేస్మెంట్ లేకుండా, ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకుండా, అరకొర మౌలిక సదుపాయాలతో ఇంగ్లీష్ మీడియం అంటూ జగన్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశాడని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటే ఎంతో పోటీ ఉండేదని, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే సిఫార్సులు అవసరం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చేవారని, అలాంటి పరిస్థితి నుంచి నేడు ప్రభుత్వ పాఠశాలలో చదివించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఉపాధ్యాయులను యాపు రిపోర్టులంటూ విద్యాబోధనపై దృష్టి పెట్టనీయకుండా చేయడం జగన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. కూటమి పాలనలో విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తామని, ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్తామని, దీనికి ఉపాధ్యాయుల సహకారం అవసరమని అన్నారు. కార్యక్రమంలో జనసేన యువ నాయకులు బులిశెట్టి రాజేష్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఎంఈఓ వి హనుమ, ఎంఈఓ 2 పిఎంకు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. భక్తాంజనేయ స్వామి చల్లని దీవెనలు, ప్రజలందరిపై ప్రేమాభిమానాలతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని యాగర్లపల్లిలో విఘ్నేశ్వర భక్తాంజనేయ స్వామి 15వ వార్షికోత్సవ వేడుకల్లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి సోమవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ గా చేసినప్పటి నుండి యాగర్లపల్లితో తనకు ఎంతో అనుబంధం ఉందని, సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యాగర్లపల్లి ఒకటని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని బొలిశెట్టి హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి మంచినీటి పైపు డ్రైనేజ్ వ్యవస్థను సమూలంగా మారుస్తానని అన్నారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. విఘ్నేశ్వర భక్తాంజనేయ దేవాలయం వారి 15వ వార్షికోత్సవానికి నన్ను పిలిచి ఇక్కడ భగవంతుడు ఆశీస్సులు పొందేలా చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా పేరు ఉదయపూర్ నమస్కారం. నా అక్క చెల్లెలందరూ కూడా మీ అందరి దీవెనలతో మరి నన్ను ఎమ్మెల్యే చేసి మీ రుణం తీర్చిన అవకాశం ఇవ్వమని భగవంతుని కోరాను. ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే దిశగా 2014-19 వరకు ఏ రకమైన పరిపాలన జరిగిందో అదే పరిపాలన మళ్ళీ సుస్థిరంగా అందించాలి. ఈ ప్రాంత వాసులందరికీ మంచినీరు ఇవ్వాలి. మరి ఏదైతే డ్రైన్ సిస్టమ్ అంతా ఇబ్బందుల్లో ఉన్నారో అవన్నీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించమని ఇక్కడ అందరూ కూడా ఇదివరకు నుంచే నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇంక ఇంజనీరింగ్ సెక్షన్ పిలిచి ఏ రకంగా మంచి చేయాలనేది కూడా మనం ఆలోచిద్దాం. మీరు ఇచ్చిన నాకు ఈ ఓటేసి గెలిపించారు, మీ రుణం తీర్చిన అవకాశాన్ని నాకు ఇమ్మని భగవంతుడు గారు ఖచ్చితంగా మీ అందరూ మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతని తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజా ప్రయోజనాల చుట్టే తిరగాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెం మండల పరిషత్ సర్వసభ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఈ 5 ఏళ్లు గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచ్ను ఉచ్చ విగ్రహాలుగా మార్చారని అన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం దగ్గర నుండి విద్యా వ్యవస్థ వరకు అన్ని జగన్ ఇష్టం వచ్చినట్లుగా మార్చేశారని అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో రీసర్వే పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారే తప్ప వాటి వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. గ్రామ పంచాయతీలకే విద్యుత్ కట్ చేసే హీన స్థితికి పాలన దిగజార్చారని, ఆర్థిక సంఘ నిధులను కూడా పంచాయతీలకు వేయకుండా దిగజార్చారని అన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం బాగోలేదని, వాటి నిర్వహణపై చేసిన ఖర్చు వివరాలు కూడా తనకు చెప్పాలని యూపీఆర్డీ వెంకటేష్ అడగ్గా గ్రామాల వారి వివరాలు తీసుకొచ్చి తెలియజేస్తానంటూ ఆయన సమాధానం చెప్పారు. సమగ్ర సమాచారం లేకుండా సమావేశం ఎలా పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ పి పుష్పలత, ఎంపీడీఓ శర్మ, తహసీల్దార్ మురళీకృష్ణ, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు నుంచి ప్రతి ఊరికి ఎంఆర్ఓ, ఎండిఓ వస్తారో, మీ సమస్యలు తెలుసుకుంటారో, ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారో, ఆ సమస్యలు తీర్చే దిశగా మనందరూ కలిసి ప్రయత్నం చేద్దాం అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ లైట్లు వెలగట్లేదు, దాంట్లో బిల్లులు కడతాక డబ్బు లేదు, 15th ఫైనాన్స్ వచ్చిన డబ్బులు ఏమైనా తెలియదు. ఈ డబ్బులన్నీ ప్రభుత్వ ఖాతాకి వెళ్ళిపోతున్నాయి. మరి నిర్వీర్యం అయిపోయినటువంటి కింద ఉన్న గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి మరి ఎవరైతే సర్పంచ్ కాల నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ, జడ్పీటీసీ, లేకపోతే మండల ప్రెసిడెంట్లు, వీళ్ళందరికీ ఎక్కడా కూడా విలువ లేని పరిస్థితి. ఏదో నామగా మనకు బోటు పెట్టుకు తిరగడానికి తప్ప మనం వెళ్ళి ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, ఆ ఎన్నుకున్న ప్రజలకు మనం న్యాయం చేయాలి. ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా డబ్బు సమస్య, డబ్బు రాదు, డబ్బు లేదు. మనం వాళ్ళ మీద అజమాయిషీ చేయడానికి కాదు, చిరాకు పడడానికి కాదు. ఏ వ్యక్తి వచ్చినా సరే మనం ఆన్సర్ చేయాలి, చేసి తీరాలి. సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు తెలిసి కష్టాలన్నీ ఆఫీస్కి వెళ్తే పట్టించుకోరు, రేపు రమ్మంటారు, ఎల్లుండి రమ్మంటారు. వీళ్ళకి ఇక్కడ ఉండి చూసేది ఏంటంటే ఏమీ పని చేయకుండా ఆఫీసులో కూర్చున్న వైను మనకు కనపడుతూ ఉంది గడిచిన 5 సంవత్సరాలు. కాబట్టి మీరందరూ కూడా దయతో ఆలోచించేయండి. అధికారులందరూ కూడా నేను చెప్తా ఉన్నా, పాత రోజులు వెళ్ళిపోయినాయి. ప్రజాప్రభుత్వం రాబోతుందని నేను ముందే చెప్పాను. ఎలక్షన్లో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొస్తాం. మీరందరూ నాతో సహా ప్రజలకు సేవ చేయడానికే ఉంటాం. ఏ రకమైన అవినీతికి తావుండదు. ఎవరైనా మట్టిలు కానీ ఇసుకలు కానీ అమ్ముకుంటే దాన్ని శిక్షించవలసిన బాధ్యత ఎండిఓగా, ఎంఆర్ఓగా ఇమీడియట్గా కేసులు కట్టించవలసిన నేను కోరుతా ఉన్నా. వితౌట్ పర్మిషన్ వాళ్ళు ఏదన్నా ఆ గ్రామంలో అభివృద్ధి చేసుకోండి, ఆ గ్రామంలో రైతులకు ఇవ్వండి. అంతేగాని బయట అమ్ముకుని ఆ డబ్బులు జేబులు వేసుకుంటే ఆ డబ్బులు కూడా రికవరీ చేసి బాధ్యత కూడా నేను తీసుకుంటానని నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి గ్రామానికి సంపదనే గ్రామానికి వాడండి. మనం గ్రామాల్లో మళ్ళీ వెళ్ళి మనం వెళ్తే చాలు ఓట్లేసేలా ఉండాలి తప్ప మనం మళ్ళీ వెళ్తే చిసి ఎదో వచ్చాడంటారు అనే విధంగా ఈ ఉన్నటువంటి సర్పంచులు కానీ మీ అందరూ గుర్తుపెట్టుకోండి. పేరు తెచ్చుకునే అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పించాడు. 2000 మందికి ఒక రిప్రజెంటేషన్, 2000 మందికి ఒక వ్యక్తి అంటే అది సర్పంచ్గా గొప్పడు. ఎంపీటీసీ అంటే ఓ 12,000 మందో 10,000 మందో దానికి ఒక ఎంపీటీసీ అయితే అతను గొప్పడు. ఓ జడ్పీటీసీ అంటే దాదాపుగా 30,000 40,000 రిప్రజెంటేషన్ ఉంటుంది. అలాంటి అవకాశాన్ని మనం పాడు చేసుకుని రేపు పొద్దున మళ్ళీ వెళ్ళి బాబు మాకు ఓటేయండి అనుకోవాలి. మీరు కావాలనే విధంగా మీరు ప్రవర్తించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. తాడేపల్లిగూడెం యూనిట్ ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనంలో తాడేపల్లిగూడెం యూనిట్ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సభ్యులకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు, మంత్రులకు అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం నుండి పెన్షన్దారులకు 2018 సంవత్సరం నుండి చెల్లించవలసిన డిఆర్ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, అడిషనల్ క్వాంటమ్ 70 సంవత్సరాల వారికి 10, 70 సంవత్సరాల వరకు 15% చొప్పున పునరుద్ధరణ చేయించవలసిందిగా కోరారు. 2024 జనవరి నుండి డిఏలు మంజూరు చేయాలని, 12వ పీఆర్సీ నివేదిక వచ్చేలోగా మధ్యంతర భృతి 30% కు తగ్గకుండా మంజూరు చేయించాలని ఒత్తిడి చేస్తూ తీర్మానాలు చేశారు. సమావేశంలో కార్యదర్శి వైవీఎస్ మూర్తి, ఎండి ముస్తాఫా, కోటి వీరారావు, నాగేశ్వరరావు, వంగపడి రాజరామోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఇటీవల మరణించిన పద్మ విభూషణ్ రామోజీ ఫిలిం సిటీ అధినేత చెరుకూరి రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో గృహ నిర్మాణ శాఖకు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అధికారం ఉందనే కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం చాలా దుర్మార్గమని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలిమెరక నాగరాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్ఆర్పి అగ్రహార ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కోట్ల విలువైన ప్రభుత్వం 72 సెంట్ల భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి కేవలం 720 రూపాయల చొప్పున 33 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నట్లు జీవో ఇచ్చి నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు.
శంకుస్థాపన సమయంలో నాటి ఎమ్మెల్యే రామరాజుతో పాటు ముఖ్య నాయకులు ఈ అంశాన్ని వ్యతిరేకించామని తెలిపారు. ఆ దశలో తమను హౌస్ అరెస్టు చేసి పనులు చేపట్టారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ భవనాన్ని ప్రభుత్వ కార్యాలయం కోసం వినియోగించుకోవడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చునని సూచించారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. కార్యక్రమంలో జనసేన ఆక్వీడు మండల ప్రధాన కార్యదర్శి గవర్ అనిల్, మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కిన్నెర వెంకన్న, నాయకులు కేశనకోటి బండారు సుబ్బారావు, గంగాధర్రావు, బడుగు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి మండలంలో ఎన్ఆర్పి అగ్రహారంలో వైఎస్ఆర్సీపీ వారు జిల్లా కార్యాలయం కింద చాలా విలువైన భూమి మన హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన 72 సెంట్లు, సెంటుకు వచ్చి 10 రూపాయల చొప్పున 720 రూపాయలకి 32 సంవత్సరాలకి రాయించుకున్నారండి. ఏ పర్మిషన్ లేకుండా రాయించుకున్నారు. పంచాయతీకి కూడా వెళ్తే పంచాయతీ వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఉండటంతో కేవలం వాళ్ళ పార్టీ కార్యక్రమాల కోసం చాలా కోట్ల విలువ గల భూమిని ఆక్రమించుకొని కబ్జా కింద చేసి వాళ్ళు నిర్మించడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. గతంలో ఇది శంకుస్థాపన చేసిన రోజునే ఎక్స్ ఎమ్మెల్యే గారు మేము కూడా దీన్ని అభ్యంతరం పెట్టాం. కానీ హౌస్ అరెస్టులు చేసి వాళ్ళు కార్యక్రమాన్ని కానించి బిల్డింగ్ పనులు మొదలుపెట్టారు. ఇది మా గవర్నమెంట్ వచ్చిన ఎమ్మటనే కూడా ఇది చాలా విలువైంది. ప్రభుత్వ భూమి, ప్రజల భూమి కాబట్టి దీన్ని ప్రజలకే చెందేటట్టుగా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే రఘురామరాజు గారిని కలిసాము. ఆయన కూడా దీని గురించి స్పందించి ఎమ్మటనే ఈ పనులు గట్ట ఆపమని చెప్పేసి ఆయన కూడా మంచి చర్యలు తీసుకున్నారు. మాకు జిల్లా కార్యాలయం భీమవరాన్ని హెడ్ క్వార్టర్ వచ్చింది కాబట్టి జిల్లా కార్యాలయానికి గట్ట ఏదైనా మంచి కార్యాలయానికి ఉపయోగపడేటట్టు వాడుకుంటే బాగుంటుంది. కేవలం అంటే కట్టింది పాడు చేసి ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఉంటుంది. ప్రభుత్వానికే వాడాలి, ప్రజలకే వాడాలని మా కోరిక. ఖచ్చితంగా కూడా ఇది ప్రజలకు ఉపయోగపడేటట్టే చేస్తారని మా నాయకులు, మా గవర్నమెంట్ అని మేము కోరుకుంటున్నాం. ఉండి మండలం పాములపల్లిలో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు గత 10 రోజుల నుండి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని సర్పంచ్ కేసిన శాంతికుమారి, ఎంపీటీసీ సభ్యుడు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. పాములపల్లిలో ఎస్సీ, బీసీ కాలనీలో అంతర్గత రహదారులకు ఇరువైపులా ఉన్న మట్టి తరలింపు పనులు సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ శాంతికుమారి మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ప్రజలకు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీసీ డ్రైన్లో నిలిచిన మట్టి, ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను తొలగిస్తున్నామని చెప్పారు. ఇరువైపులా మురుగునీటి పారుదల సక్రమంగా జరిగేలాగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎంపీటీసీ సభ్యుడు జనసేన మండల అధ్యక్షుడు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో మహాకూటమి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా దోమలు, ఈగల సమస్య ఉండదని అన్నారు. ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరిచేందుకు సమైక్యంగా పాటుపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో గ్రామాధ్యక్షులు కేసిన యాదగిరి, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కేసిన బల్సరావుతో పాటు పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. పౌలుపూరు గ్రామ సర్పంచ్ శాంతకుమారి గారిని మాట్లాడుతున్నానండి. ఈ పౌలుపూరు గ్రామంలో చాలా గ్రామం అంతా కూడా డ్రైనేజీ వాటర్ వెళ్లకుండా మురికి వాటర్తో దోమల సమస్యలతో ప్రజలందరూ చాలా అనారోగ్య పాలవుతున్నారు. ఆ సమస్యల గురించి ఒక 10 రోజుల నుంచి డ్రైనేజీ పనులు చేస్తున్నామండి. ఈరోజు ఆ సమస్య గురించి ఈ ఆ పక్క ఈ పక్క ఉన్న మట్టి చెత్త తొలగించేసి గ్రామం అంతా శుభ్రంగా నీట్గా చేద్దామనేసి, కాకపోయినా ఇప్పుడు ప్రభుత్వం గ్రామంలో ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. ప్రభుత్వం పట్టించుకొని, మన ఎమ్మెల్యే గారు కొంచెం పట్టించుకొని గ్రామంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కొంచెం వచ్చి చూసి చేస్తారని కోరుకుంటున్నామండి. మేము కూడా వెళ్తాం, ఆ ఎమ్మెల్యే గారిని కలుస్తామండి. మేమందరం కూడాను కలిసి వెళ్ళి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి మాట్లాడతామండి. ఇంతటితో సెలవు తీసుకుంటాం. పాములపూరు గ్రామంలో డ్రైనేజ్ వాటర్ వెళ్ళక ఆ పక్క ఈ పక్క రోడ్లపై మట్టి నిండిపోవడం వల్ల, డ్రైనేజ్ వాటర్ వెళ్ళకపోవడం వల్ల, ఈ నీళ్ళు వెళ్ళకపోవడం వల్ల దోమలు ఉండి రకరకాల ఇబ్బంది పడుతున్నారు. దానికి గ్రామం అంతా, అలాగే ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఎంపీటీసీగా నేను వార్డు నెంబర్లో అందరం కలిసి ఈ పని చేయడం మొదలెట్టింది. 6 రోజుల నుంచి కంటిన్యూగా చేస్తున్నాం.
గ్రామంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమందరం కలిసి మెలిసి పని ఏ డ్రైనేజ్ అవ్వండి, సీసీ రోడ్డు అవనివ్వండి, ఎక్కడ కూడా మట్టి ఎక్కకుండా ప్రజలు కూడా అదేవిధంగా ప్రజలు కూడా రోడ్లపై మట్టి ఎక్కకుండా ఎవరింటి దగ్గర వాళ్ళు శుభ్రంగా చూసుకొని మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలని మనసావాస కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం కానూరులో నూతనంగా స్టేట్ బ్యాంక్ శాఖ ఏర్పాటు చేసిన సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ రంజన్ కుమార్ ను నడుపల్లి సర్పంచ్ బీరా సత్యవేణిరాజు అభినందించారు. బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలో భాగంగా సోమవారం ఉండాసుర మండల తహసీల్దార్ కార్యాలయంలో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుండి ఆగస్టు 31 తేదీ వరకు నిర్వహించే స్టాప్ డయేరియా అనే కార్యక్రమం మీద అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి ఆర్ఎస్ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు రాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చి నీటిని మాత్రమే త్రాగాలని, భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, బయట దొరికే తినుబండారాలు తినకూడదని, గ్రామాల్లో నిర్వహించే మినరల్ వాటర్ ప్లాంట్లను నిత్యం తనిఖీ చేయాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కరించాలని కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కృష్ణ నాయక్ అన్నారు. సోమవారం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్డీఓ తరపున కేఆర్సీ డివిజన్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కృష్ణ నాయక్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు నిర్ణీత కాల వ్యవధిలో అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించి ప్రజల నుండి వచ్చిన అర్జీలను కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహతో కలిసి స్వీకరించారు. జిల్లాలో ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా ప్రత్యేక కార్యాచరణతో సమన్వయ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత అధికారులను ఆదేశించారు. జిల్లాలో డయేరియా నియంత్రణ ప్రజలకు అవగాహన అంశంపై జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 తేదీ వరకు జిల్లా స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం అమలుపై సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశంలో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు సమన్వయ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ ఎక్కడ ఉన్నారు? ఓకే, ఇక్కడ ఉన్నారు. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే మనం ఎలాగో శాంపిల్స్ అనేది చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎస్పెషల్లీ ఎక్కడైతే స్కూల్స్ కి సోర్స్ ఉందో, అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడి నుంచి వాటర్ తీసుకొస్తున్నారో అది కంపల్సరీగా మీ జేఈస్ కి చెప్పి అక్కడ వాటర్ టెస్టింగ్ అనేది అరేంజ్మెంట్ అనేది చేయాలి. ఆ క్వాలిటీ టెస్ట్ చేసుకుంటూ మనము ఇన్ కేస్ ఎనీ కంటామినేషన్ ఈస్ అబ్జర్వ్డ్ ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు స్టాప్ ది సోర్స్ ఆఫ్ వాటర్. మనకి అసెస్మెంట్ ఏంటి? ఒక పిహెచ్సి పరిధిలో ఒక 10 కేసెస్ నమోదైతే డయేరియల్ కేసెస్, దేర్ ఈస్ ప్రివలెన్స్ ఆఫ్ డయేరియా ఇన్ దట్ ఏరియా అనేది మన అసెస్మెంట్ ఉంటుంది. సో వెంటనే డిఎల్డిఓస్ మీరు ఎంపీడీఓస్ కి చెప్పండి. మండల్ లెవెల్లో ఇది ఒక మీటింగ్ జరగాలి. బికాస్ జేఈస్ ఆర్డబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్పాలి? మనము ఇమ్మీడియట్లీ వెన్ సచ్ కేసెస్ ఆర్ అబ్జర్వ్డ్ ఆ వాటర్ ఇమ్మీడియట్ గా స్టాప్ చేసి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ఏదైతే ఉందో అది క్లీనప్ చేసి అన్ని బాగున్నాయి, వాటర్ కంటామినేషన్ ఎక్కడ లీకేజ్ ఉంది, ఎక్కడ మనకి అది కంటామినేట్ అవుతుంది, ఫీకల్ మ్యాటర్ కంటామినేషన్ ఏంటి అనేది సోర్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత అది రెక్టిఫై చేసిన తర్వాతనే ఆ వాటర్ అనేది అక్కడ ప్రజలకి మనం అందుబాటులోకి తీసుకోవాలి. తూర్పుగోదావరి జిల్లాకు నూతన కలెక్టర్ గా పి ప్రశాంత్ నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ కు అప్పగించి బాధ్యతల నుంచి రిలీవ్ కావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మంజులత తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లాకు తొలి కలెక్టర్ గా 2022 ఏప్రిల్ 4వ తేదీన బాధ్యతలు స్వీకరించి 26 నెలలకు పైగా జిల్లాకు సేవలు అందించడంలో సహకరించిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జాయింట్ కలెక్టర్, ఆర్ఎంసీ కమిషనర్, సబ్ కలెక్టర్, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మండల పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరికి
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మాధవిలత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు స్పందన స్థానంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు శ్రీకారం చుట్టిందని నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి 24 అర్జీలు స్వీకరించామని తెలిపారు. ఈ సందర్భంగా కె దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పరిష్కారం చేయాలని ఆదేశించడం జరిగిందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు త్రాగునీరు, డ్రైనేజు, విద్యుత్ దీపాలు, భూ ఆక్రమణ, రోడ్లు తదితర సమస్యలపై అర్జీదారుల నుండి ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కొవ్వలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్లను దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ అందజేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలతో పాటు తన సొంత నిధులతో నోట్ పుస్తకాలను ఎమ్మెల్యే ప్రభాకర్ అందజేశారు. మీరు కట్టుబడి ఉండాలి, అంకిత భావంతో పనిచేయాలి. ఇక్కడ ఉన్నటువంటి చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి 100% తల్లికి వందన కార్యక్రమం కింద ఒక్క పిల్లవాడు కానీ పిల్ల కానీ కొన్ని లేకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు విజయవంతంగా చేపట్టాలి. దాంతోపాటు 100% పౌల హై స్కూల్లో ఒక్క పిల్లవాడు కానీ ఒక్క పిల్ల కానీ తప్పలేదు, అందరూ పాస్ అయ్యారు అనే విధమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు ఒక్కరితో సాధ్యపడదు. టీచింగ్ స్టాఫ్ అంతా కూడా కంకణం కట్టుకుని ప్రయత్నం చేయాలి. అవసరమైతే ఎవరైతే డల్లర్స్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి 6 నెలల ముందు నుంచే వాళ్ళకి ప్రైవేట్ క్లాసులు పెట్టి వాళ్ళని కూడా వేళల్లో సమానంగా కలిసే వరకు కూడా మీరు చూడాలి. ఎవరో బడి పిల్లలు ఎవరు కూడా బడి ఎత్తుకొడితే మన ప్రైవేట్ స్కూల్లో అయితే ఎట్లా మీ అమ్మాయి స్కూల్ రాలేదని చెప్తున్నారో అట్లా నాన్ టీచింగ్ స్టాఫ్ ని అటెండెన్స్ చూసిన మరుక్షణమే ఫస్ట్ అవర్ లోనే ఆ తల్లిదండ్రులకి ఫోన్ చేసే విధంగా కూడా తగిన ఏర్పాట్లు చేయండి. అధికారుల యొక్క పాత్ర కూడా మరి వెలకట్టలేనటువంటిది. మీరందరూ కూడా కృషి చేయబట్టే ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేయగలిగాం. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ కలపల్లి టోల్గేట్ నుండి గుండుగొరన కూడల వరకు పర్యటించారు. ఏలూరు ఆర్డీఓ కాజవలి, పెదవేగి తహసీల్దార్ సూర్యప్రభ, ఆర్ఎండ్డి పర్యవేక్షకుల ఇంజనీర్ జాతీయ రహదారి అధికారులతో పర్యటించారు. అండర్ పాస్ నిర్మాణాలు, సర్వీస్ రోడ్లు లేకపోవడంతో ఎంతో మంది చనిపోతున్నారని అన్నారు. అనంతరం ఏలూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లావణ్య వేణికి హైవేపై ప్రమాదాలు నివారించాలని కోరారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది రోడ్డు ప్రమాదాలతో మృతి చెందారని చింతమనేని విమర్శించారు. కలెక్టర్ నివేదిక తయారు చేసిన వెంటనే ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. సినీ నటుడు, నిర్మాత, మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ కు దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. తన స్వగ్రామం అయిన ఏలూరు రూరల్ మండలం చాటపల్లిలో విచ్చేసిన మురళీమోహన్ ను చింతమనేని ఇంటి వద్ద కలిసి సత్కరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన చింతమనేనిని మురళీమోహన్ సత్కరించారు. జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కరించి అన్నదాతను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కమిటీ తరపున జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ లావణ్య వేణికి జిల్లా కలెక్టర్లో గోదావరి సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కు రైతాంగ సమస్యలు రైతు సంఘ నాయకులు వివరించారు. జిల్లాలో రబీ ధాన్యం అమ్మిన రైతులకు ఇవ్వాల్సిన 240 కోట్ల ధాన్యం బకాయి సొమ్ముల నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయం 20,000 వెంటనే అందించేలాగా చర్యలు చేపట్టాలని అన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించేందుకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 22ను రద్దు చేయాలని కోరారు. పాడి రైతులు లీటర్కు 5 రూపాయల బోనస్ ఇవ్వాలని అన్నారు. ఈనాటి బంగారు మాట. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది, మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. చాణక్యుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.